వీకెండ్ వచ్చిందంటే మినిమం చికెన్ లేకపోతే అది వీకెండ్ లాగానే అనిపించదనమాట. ఈసారి ఇట్లా చికెన్ 65 చేసుకోండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకోసారి రెస్టారెంట్ పోవాలన్న ఆలోచనే ఉండదు. ఈ రెసిపీని ఎలా చేయాలో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే చికెన్ షాప్కి వెళ్ళి బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చుకోండి. నేను ఇక్కడ యూస్ చేసేది ఫ్రోజన్ చికెనే. ఫ్రెష్ చికెన్ అయితే దొరకదు, బట్ మీరు మాత్రం ఫ్రెష్దే తీసుకొచ్చుకోండి. నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి లాస్ట్కి ఒక హాఫ్ లెమన్ని అయితే స్క్వీజ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు చేతితో అయితే కలుపుకోండి. స్పూన్ వాడతా అంటే కుదరదు, చేతితోటే కలుపుకోవాలి. అప్పుడే మసాలా ముక్కలకి పడుతుంది. నేను ఇదే ఫస్ట్ టైం నా చేతులతో కలపడం. ఎప్పుడు నేను పచ్చి మాంసాన్ని అయితే ముట్టుకోలేదు. ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళైనా మా హస్బెండ్ అయినా కలిపేవారు. బట్ యూట్యూబ్ పుణ్యమాని నా చేతులతో కూడా కలపాల్సిన రోజు వచ్చిందనమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పక్క పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకోండి. ఒకటంటే ఒకటే ఎగ్ తీసుకోవాలి, ఎక్కువ తక్కువ వేసుకోరాదు. సో దీన్ని బ్రేక్ చేసుకొని దాని యోక్ పార్ట్ని మొత్తం బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్నాక దీన్ని అయితే చికెన్ పీసెస్కి అయితే యాడ్ చేయండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ కలుపుకోండి మంచిగా. ఓవరాల్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. 15 మినిట్స్ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీసెస్గా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు స్మెల్ అయితే అదిరిపోతుంది, అంత బాగా వస్తుంది అన్నమాట. ఫ్రై చేసేటప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఒక 3 మినిట్స్ ఇలా రెడ్గా మంచి కలర్లోకి వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. ఫ్రై చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఏ కలర్స్ కూడా వేయలేదు, ఎంత బాగా రెడ్ కలర్లో మంచిగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. ఇలా కూడా తినచ్చు, బట్ రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే దీనికి ఇంకొక మ్యాజిక్ యాడ్ చేయాల్సిందే. ఇట్లా ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఒక 5 ఎల్లిపాయలని ఇలా చిన్నగా చాప్ చేసుకొని ప్యాన్లో అయితే వేసుకోవాలి. ఈ గార్లిక్ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే జబర్దస్త్ వస్తుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు అండ్ చాప్డ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. చిల్లీస్ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట. సో టేస్ట్ అయితే సూపర్ వస్తుంది దీంతో. ఇట్లా సాస్ వేసిన తర్వాత ఒక 5 ml వాటర్ అయితే యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే ఇలా కుక్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకేముంది, ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని టాస్ చేయడమే. నాకైతే టాసింగ్ రాదు,
సో నేనైతే గంటతోటే కలుపుతున్నాను. సో ఫైనల్లీ యమ్మీ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఫోర్క్తో గుచ్చి తింటుంటే ఉంటుంది. ఆహా, ఆ టేస్టే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తిన్నా సరిపోదు, అంత బాగుంటుంది. దీన్ని ఏ టైంలో అయినా తినొచ్చు, లంచ్లో, స్నాక్స్లో అండ్ డిన్నర్ టైంలో అండ్ మంచింగ్ లాగా అయితే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఒక్కసారి తిన్నారంటే అసలు వదలరు. సరే మరి వీడియో నచ్చింది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.